జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఓటర్ల జాబితా పరిశీలనలో ఇటువంటి ఆంక్షలు లేవని, ప్రస్తుతం సర్ప్రక్రియతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయని అన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటర్ను కలిసి అవసరమైతే అప్పీల్ చేసుకునేలా సహాయం చేయాలని సూచించారు. ఓటర్లకు న్యాయ సలహాలు అందించేందుకు బీఆర్ఎస్ తరఫున ప్రత్యేక కమిటీ పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన రైతు భరోసా, రైతు బీమా, కాళేశ్వరం అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని పేర్కొంటూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే జూలై 7న జరిగే కేటీఆర్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత మాట్లాడుతూ సర్ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో ఓటర్లకు న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బకాయిలు ఉన్నాయి ఆర్టీసీ వాళ్ళకు కూడా, మరి ఇంకా కూడా వాళ్ళకు పెండింగ్ బకాయిలు నుండి వాళ్ళకు డబ్బులే ఇస్తలేడు. అంతకు మించి ఏ ఒక్కటి కూడా పథకం అమలు చేయలేదు. ఇలా రైతు భరోసా అని చెప్పేసి మళ్ళీ 2 ఎకరాలకు ఇస్తా అంటాడు. అది కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారు మీటింగ్కి వస్తే అదేసిండు. అది కూడా పాత రైతు బంధు వేసిండు తప్ప రైతు భరోసా అని పేరు మార్చుకున్న పథకం పైసలు మాత్రం పడలేదు. కాబట్టి మనం అందరం కూడా వ్యవసాయ ఆధారితంగా బతికే కుటుంబాలు కాబట్టి ఈ బూత్ స్థాయి ఓటర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇవన్నీ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. మీకు వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు కాబట్టి అందరికీ తెలుసు. తిన్నరేవు ఇవాళ కేసీఆర్ను కలుస్తూ ఉన్నారు. ఏ ఓటర్ని అడిగినా ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు పదిలంగా ఉన్నారు. కాబట్టి దాన్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి అని చెప్పేసి ఆలోచించాలి. కాబట్టి దానికి అనుకూలంగా ప్రతి గ్రామంలో కూడా మన వాళ్ళు పాత కొత్త అనే తేడా లేకుండా అందరం కూడా ఒక టీం వర్క్గా పనిచేసినప్పుడు తిరిగి తప్పకుండా మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా మనం అందరం కూడా పనిచేయాలి. ఇలా మనమే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఒరిజినల్ కాంగ్రెస్ అనుకునే వాళ్ళు కూడా కండువ కప్పుకొని బీజేపీ ఎవరైనా కానీ తప్పకుండా నెక్స్ట్ కేసీఆర్ సభ్యత్వ నమోదు, మరి పార్టీ పటిష్టత కావచ్చు, మరి గ్రామాలలో మనం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కూడా మనమందరం కూడా ఒక కుటుంబంగా ఆత్మీయంగా మరి ఒక కలయిక జీవన్ రెడ్డి గారి చేరిక అనంతరం మరి ఒక మండల స్థాయి మీటింగు ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి అన్ని రకాలుగా ఈ సమావేశం మనం కలుసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఏర్పరచుకోవడం, దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి, మరి వేదికపై ఉన్నటువంటి సొసైటీ చైర్మన్, పార్టీని మన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మైపాల్ రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి మరి మన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు అన్న రాజేందర్ అన్న గారికి, సతీష్ గారికి, మహేష్ గారికి, వంశీ గారికి, రవి గారికి, స్వామిరెడ్డి గారికి, రజిత రవి గారికి, చెవుల గంగన్న గారికి, మరి సీనియర్ నాయకులు శ్రీరాముల గంగాధర్ గారికి, రమేష్ అన్న గారికి, సురేందర్ అన్న గారికి, మరి అదేవిధంగా హస్నాబాద్ సర్పంచ్ మల్లారెడ్డి గారికి, మరి వేదిక ముందున్నటువంటి మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా నిన్న అదేవిధంగా ఈరోజు కూడా మీడియా కవరేజ్కి ఇచ్చేసిన మా ఏజెంట్లకు ఆ ఓటర్ను కలిసే అవకాశం కూడా మనకు వచ్చినందుకు ఈ యొక్క సర్ ద్వారా మరి మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ యొక్క ఓటర్కు మన ఏజెంట్కు మరి అనుబంధం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైనికునిగా మీకు నేనున్నా అని చెప్పేసి ధైర్యం ఇచ్చే అవకాశం కూడా బూత్ స్థాయి ఏజెంట్లకు ఎలక్షన్లప్పుడు కాకుండా ఇది కూడా ఒక గొప్ప అవకాశాన్ని మన బూత్ స్థాయి ఏజెంట్లు అందరూ కూడా వినియోగించుకొని మరి ఆ యొక్క కార్యకర్తలందరూ కూడా మరి ఆ ఓట్లను మరి సమగ్రంగా పరిశీలించి మరి ఆ బాధ్యతను నిర్వర్తించాలి అని చెప్పేసి తెలియజేస్తూ, తప్పకుండా మన పార్టీ ఆఫీస్లో కూడా గతంలో మున్సిపల్ ఎలక్షన్లప్పుడు ఒక 4 అడ్వకేట్లను పెట్టుకున్నాం. ఫామ్ ఫిల్ చేయడానికి కావచ్చు, ఇతరత్ర లీగల్ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అదేవిధంగా ఇక్కడ పార్టీ ఆఫీస్లో కూడా అదే లీగల్ టీం మరి ఉంటుంది. ఏ అవసరం ఉన్నా, ఏ సాయం ఉన్నా కూడా మనము వారి ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, సర్ను మాత్రం తప్పకుండా
మన ఓటర్లను మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి, అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ ఏమో రాష్ట్రం, ఇటు అటేమో బీజేపీ కేంద్రం, రెండు కూడా తోడు దొంగలే. మీరు చూస్తూ ఉంటారు, ఏ స్టేజ్ మీద అయినా కూడా మరి రేవంత్ రెడ్డి మన మోడీ గారు అయితే డైరెక్ట్గా ఏదైతుందో మన రైతుకి ఏదైతుందో 6,000 రూపాయలు దోపకం చేసిందంటున్నాడు. ఈ ఉన్న మాట అంటే ఏదైతుందో స్థానిక మంత్రి ఉలిక్కి పడుతున్నాడు. నిజమే, నువ్వు చేయి, విచారణ చేయి. మీకు తెలుసు కదా ధర్మకాంట ఉంటుంది కదా, ధర్మకాంట తూకం ఎంత వస్తే అంత మనం పేమెంట్ చేయాలని చేయొద్దా? ధర్మకాండ తూకం ఎంత వస్తే అంత పేమెంట్ చేయాలి కదా, అది చేయడు. ధర్మకాండ తూకాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఏదైతే ట్రక్ షీట్ అని ఒకటి పెట్టాడు, ట్రక్ షీట్. దీని తర్వాత ట్రక్ షీట్ ఏదైతే ఉందో ఆ ధాన్యం సేకరణ కేంద్రాన్ని తెలిపితే మన ఈ తూకం ఎంత వస్తుందో దాన్ని కోత పెట్టి ఆ ట్రక్ షీట్ ఇస్తే ఆ ట్రక్ షీట్ కన్నా కూడా మనం పేమెంట్ ఇస్తాం. మిల్క్ పేమెంట్ ఏదైతుందో, బియ్యం అలాట్మెంట్ ఏదైతుందో, రిసీవింగ్ ఏదైతున్నదో ఈ ధర్మకాంటకు అనుగుణంగా తీసుకుంటాం. మన ట్రక్ షీట్కి అనుగుణంగా రైతుకు పేమెంట్ చేసినప్పుడు రైస్ మిల్లోనికి ఏదైతుందో నువ్వు ధర్మకాంట ఎందుకు పరిగణన తీసుకుంటావు? నేనేమంటున్నా, రైతుకి ఏదైతే ట్రక్ షీట్కి అనుగుణంగా నువ్వు పేమెంట్ చేసినప్పుడు రైస్ మిల్లర్ దగ్గర కూడా ఏదైతుందో బియ్యం నువ్వు అదే ట్రక్ షీట్కి అనుగుణంగా ఏదైతుందో నువ్వు తీసుకోవాలి. ధర్మకాండ పరిగణన తీసుకోవద్దని చెప్పి ఇక్కడే తెలిసిపోయింది. కానీ ఇది నైవేంద్రాలు ఉంది పద్మనాయకల. ఇప్పుడు వాస్తవంగా ఏదైతే ఈ సర్ కానీ ఓటర్ నమోదు కానీ వారి ఆధ్వర్యం లోపల మనం నిర్వహింపజేసుకోవాలి. ఇది ప్రిపరేటరీ, దిస్ ఈజ్ ఓన్లీ ప్రిపరేటరీ అంటున్న దాని సంసిద్ధత కొరకు ఏదైతే ఈ సమావేశం నిర్వహింపజేసుకున్నాం. ఆనాడేదైతే మొత్తం మన జగిత్యాల నియోజకవర్గం అంతటికి వెళ్ళి కూడా గ్రామంకి వెళ్ళి ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఒక సైనికుల్లాగా తరలి ఏదైతుందో ఇవాళ 7th జూలై పద్మనాయకలు ఏదైతుందో మరి వారి సమావేశం ఉండబోతూ ఉదయం 11 గంటలకు అందరూ కూడా 10ంటికే చేరుకొని మరి వారిని మరి ఈ సమావేశం ఇక్కడ ఏదైతుందో ఈ గడ్డ మీద ఏర్పాటు చేసే ఏ సభ అయినా కానీ ఏదైతుందో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని చెప్పంట. అలా కేసీఆర్ సభ ఎట్లయితే నిర్వహింపజేసుకున్నామో కేటీఆర్ సభ కూడా సమావేశం కూడా ఆ విధంగా దాన్ని సఫలం చేసే విధంగా అందరం కృషి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. అన్నింటికీ ఇలా భారతీయ జనతా పార్టీది బీజేపీ ఎంత బాధ్యతనో కాంగ్రెస్ పార్టీది కూడా అంతే బాధ్యత అని చెప్పంటున్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు పురుషుల ఓటర్లలో పెద్ద ఎక్కువగా మనకు సమస్య రాకపోవచ్చునే. ఆడబిడ్డల ఓట్లు ఏమవుతాయనంటే మన కోడలు మన ఇంటికి వస్తుంది. కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఏదైతుందో ఆటోమేటిక్గా అమ్మాయి పేరు నమోదు కాదు, మ్యాప్ కాదు. ఆమె తల్లిదండ్రులతో వల్ల మ్యాప్ చేయాల్సి వస్తుంది. నేను పేర్కొని ఉదాహరణ మా కోడలు ఏదైతుందో హర్యానానే, అంటే అమ్మాయి ఏదైతుందో ఆమె తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో హర్యానా రాష్ట్రంలో ఉన్నారు. అక్కడ ఆమె తల్లిదండ్రుల వివరాలు పేర్కొంటే అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల వివరాలతో ఇక్కడ మ్యాప్ చేస్తేనే కానీ ఆ ఓటు ఏదైతే ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరం కూడా ఏదైతున్నదో ఇది మనకు ఒక అవకాశం తీసుకోవాలి. పర్యాయాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అమలు చేయబడ్డటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఎందుకు అమలు చేయబడటం లేదు అన్నాడు. రైతు బంధువు ఎవరైనా కూడా ఊహించలేదు. నేను ఒక రైతు బిడ్డను, నేనే ఆశ్చర్యపోయి. నాకు 40 ఎకరాలు ఉంది నా మొత్తం కుటుంబానికి. 40 × 5,000 అంటే సంవత్సరానికి 2 లక్షలు పంటకు, 2 పంటలకు ఏదో 4 లక్షల రూపాయలు వచ్చామా. ఏం చేయకుంటే ఏదైతుందో కేసీఆర్ గారు ఇవాళ నాకు 4 లక్షల రూపాయలు కల్పించారు మా సంవత్సరానికి. మొన్న ఏమనుకున్నా అందరూ కేసీఆర్ 5,000, 5,000, 10,000 ఇచ్చిండు, మీకు అందులో భాగం అని చెప్పట్టు. నేను కాంగ్రెస్ వస్తే మేము 15,000 ఇస్తాం, పంటకి 7,500 ఇస్తామని చెప్పని ఆశ పుట్టించినమా. ఈ అబద్ధాల ఆశలో పల్లెకి ఊరికింపజేసిన కాబట్టి దేవుడు నన్ను చూశాడు. కానీ ఏదైతున్నదో సరే కాంగ్రెస్ అధికారానికి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినవా. నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానం ప్రణాళిక ఏదైతే నిలబెట్టుకోవద్దే. ఇప్పుడు రైతు పరిస్థితి ఏమేమి, అందరం రైతులమైన ఇక్కడ మన కులానికి ఎవరమైనా అందరం రైతులమైన చెప్పంట. గ్రామీణ ప్రాంతం అంటేనే రైతులు మనం చెప్పంటున్నాం. ఇప్పుడు రైతు బంధు ఏదో రైతు భరోసా ఆరంభింపజేస్తుందని చెప్పని ప్రకటనల మీద ప్రకటనిస్తుంది పత్రికల్లో. కానీ చేపలకు చేతికి వచ్చేదాకా ఇప్పుడు ఎన్ని ఎకరాలకి ఇతో ఎవరికి తెలియదు. చేతికి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన్ని నిలబడి పాటుపడి పోరాటం చేసే ఒక అవకాశం నాకు వచ్చిందని చెప్పంటున్నా. నాకు ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడం ఏదైతుందో నా నైజం అని చెప్పంటున్నా. నేను గతం 2 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే టీడీపీ ప్రభుత్వమే. 96లో 99లో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిందే టీడీపీ ప్రభుత్వం. తదుపరి 2014 ఒక్కనే గెలిచి వచ్చిందే.
టీఆర్ఎస్ ప్రభుత్వం. అయినా కానీ ఏది ఇస్తుందో ఆనాడు కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ఇప్పుడే మిత్రులు ఉన్నట్టు నా పట్ల ఉండే గౌరవంతో ఏది ఇస్తుందో ఇలా అభివృద్ధిలో ఏది ఇస్తుందో పాలపక్ష ప్రతిపక్ష అనేటువంటి ఒక భేద భావన లేకుండా ఒక్క మాటతో ఏది ఇస్తూ విజ్ఞప్తితోని బోర్నపల్లి వద్ద 70 కోట్ల బ్రిడ్జ్ మంజూరు చేసిన 70 కోట్ల బ్రిడ్జ్ మంజూరు చేసిన అది ఆయన గొప్పతనం అని చెప్పంటాడు. కేసీఆర్ యొక్క గొప్పతనం చెప్పండి. వీళ్ళు మా మిత్రులు సర్పంచ్ సోదరులు ఏది ఇస్తుందో ఎన్నో రీచెస్. ఇది గ్రామీణ రైతాంగం రైతు కూలీల హక్కు అని చెప్పంటున్నాను, మెహర్బానీ కాదే అంటున్నాను. ఆనాడు ఏది ఇస్తుందో కేసీఆర్ గారి కార్యక్రమాన్ని అమలు చేస్తే యూనిఫామ్ పాలసీ వైకుంఠ ధామం కట్టిండే అన్నుళ్ళ కట్టిండు. అది ఏ ఊరు, అది ఏ పార్టీని చూసినాడే. వైకుంఠ ధామ నిర్మాణం అంటే అన్ని గ్రామాల్లో కట్టిండు. డంపింగ్ యార్డ్ కట్టిండంటే అన్ని గ్రామాల్లో కట్టిండు. పల్లె ప్రకృతి వనాలు నిర్మాణం చేసిందంటే ప్రతి గ్రామం నిర్మాణం చేసిందని చెప్పి అంటున్నా. మరి అడుగుండే ఎమ్మెల్యేను బీఆర్ఎస్ ఉండంగా ఏది ఎత్తుందో కేసీఆర్ గారు ఎక్కడ పాప ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ప్రసూతి చేస్తే మాకు 17,000 వచ్చింది, 14,000 వచ్చినాయి. మరి ఇప్పుడు దాని సంగతి ఏంటో అని చెప్పి అడిగితే వీళ్ళ ఒక ప్రభుత్వం మార్పిడి జరిగింది. మార్పు అంటే ఏంటి? వీళ్ళ అభివృద్ధికి సంకేతం. గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలు కొనసాగిస్తూ అదనంగా నువ్వు కార్యక్రమాలు అమలు చేయాలి. అసలు కేసులు పెడతాడా ఎవడన్నా? ఇప్పుడు నేనేం చెప్తుండో అసలు కేసులు పెడుతున్నా చెప్పంటున్నా. ఇలా పెన్షన్లు ఏదైతుందో 200 రూపాయల పెన్షన్ 2,000 చేసిండే. 200 రూపాయల పెన్షన్ 2,000 చేసి ఆసరా పెన్షన్. ఎన్నికల్లో ఏమన్నాం? నాటువంటి వాడు పోయి చెప్పొచ్చినాం, 4,000 ఇస్తాం మేము కాంగ్రెస్ వస్తామని చెప్పాను. 4,000 కాదురా 2,000 కూడా కొత్త ఇస్తలేడు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మండల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ముఖ్యంగా మన జగిత్యాల పట్టణ మరియు గ్రామీణ బీఆర్ఎస్ కార్యకర్తలందరం కూడా ఏదైతుందో ఇలా మనం ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం వాళ్ళ దాంతో పాటుగా ఈ ఎలక్టరల్ రూల్ రివిజన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దానికి సంబంధించి అట్లాగే సభ్యత్వ నమోదం ఇవన్నీ కూడా చర్చించుకునే విధంగా ఈ సమావేశాన్ని నిర్వహింపచేసుకోవటం. మరి సమావేశానికి అతిథులుగా విచ్చేసినటువంటి జగిత్యాల జిల్లా తొలి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి సోదరి వసంత గారు, మిత్రులు జగిత్యాల ప్యాక్స్ చైర్పర్సన్ మహిపాల్ రెడ్డి గారు, సర్పంచ్ సోదరులు సీనియర్ సర్పంచ్ అయినటువంటి చెల్లెల్ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి రాజేందర్ గారు, కన్నాపూర్ గ్రామ సర్పంచ్ సతీష్ గారు, జాప్తాపూర్ గ్రామ సర్పంచ్ మహిపాల్ గారు, అట్లాగే నరసింగపూర్ గ్రామ సర్పంచ్ వంశీ గారు, కన్నపల్లి గ్రామ సర్పంచ్ రవి గారు, ఇంకా వేదికను అలంకరించినటువంటి మా సోమన్పల్లి గ్రామ సర్పంచ్ గంగన్న గారు, బెల్దుర్తి సర్పంచ్ రవి గారు, మిత్రులు సీనియర్ నాయకులైనటువంటి శ్రీరాముల గంగాధర్ గారు. ఎత్తుందో ఇవాళ మాకు ఇంకో సంవత్సరం పోరాటం చేయాలి. ఎన్నికలు ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని సమస్య కాదు. వీళ్ళు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ ఏది ఇవాళ మనకు కనబడుతుంది. ఇవాళ మంచిగానే కనబడుతుంది. కానీ ఇవాళ ఏది ఇస్తుందో భవిష్యత్తు నిర్మాణం ఇది పెంచుకోవాలి. ఇంకా మనం ఇవాళ ఏది ఇస్తుందో ఇవాళ ప్రభుత్వం మీద అసంతృప్తి, వ్యతిరేకత ఏర్పడ్డది. ఇక దినదినం పెరుగుతాయని చెప్పంటున్నా. కానీ ఇది మనంతా ఐక్యతతో నేను చెప్పంటున్నా. ఈ కొద్దిగా మనకు ఉన్న సమయాన్ని ఏది పూర్తి స్థాయిలో వెచ్చించి ప్రజల్లోకి పోయే ప్రయత్నం చేయాలని చెప్పంటాం. మనకేమైపోయింది ఇక్కడ? ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్తో వచ్చింది. ఏమని అంటే ముఖ్యమంత్రితో కలిసి ఏంద్ర నేను చేసింది ఇప్పుడు నువ్వు 2 ఏళ్ళే కదా కలిసి. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వ విధానానికి అనుగుణంగా చేపట్టబడేటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ ఏదైనా కానీ కాకుండా నువ్వు జగిత్యాల కోసం ఏమైనా ప్రత్యేకంగా తీసుకొచ్చని చెప్పవా అని చెప్పంటున్నా. ఇక ఏదో సోపా చెప్తే ఇవాళ ఏదో అంటారు, కులం చేయటం సుఖం దక్క అంటారా అన్నారు. ఇటు కులం చెప్పాడు కదా, పార్టీ మాత్రం కులం చెట్టినట్ట కాదు. ప్రజలకన్నా చేసిన చెప్పి అదను ఉండాలి కదా అని చెప్పంటున్నా. నీకు నువ్వు లాభపడితే నియోజకవర్గానికి ఏమైనా నచ్చినట్ట? ఎంతవరకు నీ బిల్లు పేమెంట్ కూడా చూస్తున్న తప్పేది ఇస్తుందో, నీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు తప్పేది ఇస్తుందో, నీ నియోజకవర్గానికి ఏమైనా చేసినామని చెప్పంటు నేను చెప్పిన ఇవాళ ఏది ఇస్తుందో
ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్